ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. లూజ్ బోల్డర్స్ జారి పట్టడంతో క్వారీలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. క్వారీలో డ్రిల్లింగ్ చేస్తుండగా పైనుంచి ఒక్కసారిగా రాళ్లు జారిపడ్డాయి. దీంతో కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వారంతా జీకొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన వాళ్ళుగా గుర్తించారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఏంటి తగిన జాగ్రత్తలు తీసుకోలేదా? వర్షం వల్ల ఇది పడింది అనుకోవచ్చా? రాళ్ళు ఏం జరుగుతోంది అక్కడ? ఎలా జరిగింది ఘటన? అప్డేట్ చెప్పండి. అది గడిచిన 48 గంటలుగా ముఖ్యంగా వర్షం బాగా కురుస్తుంది. అదే సమయంలో ఈ క్వారీలో ఈ పనులు జరుగుతున్న సమయంలో ఒకసారిగా పైనుంచి క్వారీ పైనుంచి లూజ్ బోల్డర్స్ ఒకసారిగా వారి మీద బండరాళ్ళని కూడా వచ్చి పడిన పరిస్థితి కనబడుతుంది. ఆ సమయంలో కార్మికులు డ్రిల్లింగ్ చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ముఖ్యంగా ఈ కంచికచర్ల పరిటాల క్వారీ ఈ పరిసర ప్రాంతాల్లో వర్షం బాగా ఎక్కువగా పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వారు డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా పైనుంచి కూడా బండరాళ్ళన్నీ కూలిపోయి జారి పడిపోయిన పరిస్థితి. ఆ ముగ్గురు కార్మికులు బండరాల కింద నలిగి మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. దీంతో వెంటనే స్పందించారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ ప్రత్యేకత సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. బండరాలను తొలగించి మృతదేహాలను బయటికి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారు ముగ్గురైనా ఇంకెవరైనా ఆ ఘటనా సమయంలో ఉన్నారనేది అయితే ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలతో కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీరంతా కూడా మృతులు జీకొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి సంబంధించిన వారుగా కూడా మనకి సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఈ ఘటన అయితే తీవ్ర విషాదాన్ని ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైపు భారీగా వర్షం పడుతున్న సమయంలోనే క్వారీలో ఈ రకంగా తవ్వకాలకు సంబంధించిన వర్క్ నడుస్తుంది కాబట్టి కార్మికులకు సంబంధించి పెద్దగా భద్రత అక్కడ లేదనేది కూడా మనకి ఈ ఘటన ద్వారా తెలుస్తుంది. హరి, అయితే సహాయక కార్యక్రమాలు మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఆ ముగ్గురు మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ అనౌన్స్ చేశారా? ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు కూడా ఇంకా అట్లాంటి అంశాలు అయితే తెర మీదకి రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్మికులు కింద ముగ్గురు మృతి చెందారన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ క్వారీ ఎవరిది, క్వారీకి సంబంధించి ఈ సమయంలో వర్క్ ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఆరాధిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ముందు సహాయక చర్యలు మాత్రం కొనసాగించే పరిస్థితి అక్కడ ఉంది. పోలీసులు దగ్గరుండి ప్రక్రియతో ఆ కొండరాళ్ళన్నింటినీ కూడా తొలగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఆల్రైట్, ఓకే అశోక్.